క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఇక కాసేపట్లోనే ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. టీడీపీ నుంచి బీదర్ రవిచంద్ర, బీటీ నాయుడు, గ్రీష్మలు నామినేషన్ వేస్తారు. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజు కన్ఫర్మ్ అయ్యారు, ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఇక ఎమ్మెల్సీ విషయంలో మరొకసారి సోముకి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక ఇటు టీడీపీ అభ్యర్థుల విషయం ఒకసారి చూస్తే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందారు కావలి గ్రీష్మ. ఇటు బీదర్ రవిచంద్ర యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, అటు బీటీ నాయుడు బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇటు సోము వీర్రాజు బీజేపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు జనసేన నుంచి. సో ఇప్పుడు మరొక నలుగురు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా కాస్త నామినేషన్ ఫైనల్ డే దాకా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అంటూ జరిగింది. సో ఈ విషయంలో ఉత్కంఠ నెలకొని ఉంది. సో ఫైనల్ అయ్యారు. మరొకసారి సోము వీర్రాజ్కే అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా తన సీటును త్యాగం చేశారు. సో అప్పుడే ఒక హామీ ఇచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలో సోము వీర్రాజ్కి అవకాశం ఇచ్చింది. ఇక టీడీపీ నుంచి బీదర్ రవిచంద్ర, బీటీ నాయుడు, గ్రీష్మలు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడ చాలా పెద్ద పోటీ నెలకొంది. ఈ 3 స్థానాలకు 30కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తానికి ఈ ముగ్గురికి అవకాశం దొరికింది. ఈ నలుగురు మరికొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇవాళ. ఇక ఆల్రెడీ ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు జనసేన నుంచి. రెడీగా మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వరిక, ఇలా జరగడం అంటే కరెక్ట్గా నామినేషన్ ఫైనల్ డే దాకా అభ్యర్థులు ఎంపిక కావడం మనం చాలా తక్కువ చూస్తుంటాం ఇంతకు ముందు కూడా. సో ఎలా జరుగుతోంది, ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఈ నలుగురు కూడా? చాలా ఉత్కంఠ, అంతకు మించిన అనూహ్యమైన నేపథ్యం. ఈ మొత్తం పేర్ల బహిర్గతం వెనకాల చాలా కసరత్తు జరిగింది. అన్ని పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వచ్చింది. ఒక జనసేన మాత్రం ముందుగా నిర్ణయించుకున్నట్టుగా నాగబాబుకి పేరును ముందే అనౌన్స్ చేసింది. ఆయన నామినేషన్ల ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దాని నామినేషన్ పర్వాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత మిగతా తెలుగుదేశం పార్టీ అయితే విపరీతమైన తీవ్రమైన కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి భారీ స్థాయిలో ఒత్తిడి, దాదాపు 135 స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన 144 స్థానాల నుంచి 135 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆశావహుల్లో పెద్ద ఎత్తున దానికి ముందుకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో త్యాగం చేసిన కూటమి నేపథ్యంలో పోటీ చేయకుండా పొత్తు ధర్మంలో త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ, కొంతమందికి నామినేషన్ పదవులు ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ లాంటి పదవులు దక్కాయి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాని మీద ఫోకస్ చేయడంతో పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. దాన్ని టీడీపీ అధినాయకత్వం చాలా తీవ్ర కసరత్తు చేసింది. దాంట్లో సీనియర్లని వాళ్ళు గౌరవించాల్సిన నేపథ్యం ఉంటుంది. సీనియర్లకి నమ్మకమైన భరోసా కల్పిస్తూనే మరోవైపు జూనియర్లకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసింది. భారీగా ఎవరు ఊహించిన విధంగా కావలి గ్రీష్మకి అవకాశం దొరికింది. ఉత్తరాంధ్ర నుంచి ఆమె మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె, వాళ్ళ తాత కూడా ఎమ్మెల్యే, ఆయన హైకోర్టు జడ్జి కూడా పనిచేశారు. సో ఇట్లాంటి నేపథ్యం ఉన్న ఒక యువనేతను తీసుకురావడం ద్వారా యువనేతను ప్రోత్సహించాలి, లోకేష్ టీంని ప్రోత్సహించాలన్న నేపథ్యం ఒకటి కనిపించినట్టుగా మా టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారంగా అర్థమవుతుంది. అదే సమయంలో బీదర్ రవిచంద్ర కూడా దాదాపు ప్రస్తుతం 50 సంవత్సరాల వయసు. అయినా గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో 94 నుంచి ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యాన్ని తీసుకొని భవిష్యత్ తరాలకి నాయకత్వాన్ని అందించాలన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అదే సమయంలో బీటీ నాయక్ కూడా అంతే అట్లాంటి నేపథ్యమే నేపథ్యం కనిపిస్తుంది. కేవలం 52 సంవత్సరాల వయసున్న ఆయన న్యాయవాదిగా కూడా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ములాఖత్ సమయంలో ఆయన నేరుగా నిత్యం జైలుకు వెళ్ళి ఆయన నుంచి సమాచారాన్ని తీసుకొచ్చి పార్టీకి ఇచ్చేవాళ్ళు. ఇట్లా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. వచ్చిన అవకాశాన్ని 3 పోస్టుల్లో 2 బీసీలకు ఇచ్చింది, ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే భారతీయ జనతా పార్టీ అయితే సోము వీర్రాజు పేరు అయితే చాలా అనూహ్యంగా మనం చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారు కాబట్టి, ఎమ్మెల్సీగా పనిచేశారు కాబట్టి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజుకి ప్రమోట్ చేయాలనుకుంటే రాజ్యసభకు తీసుకెళ్లడం లేకపోతే ఇంకేదైనా కేంద్రంలో పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందేమో అనుకున్నారు. కానీ రాష్ట్రంలో తిరిగి ఎమ్మెల్సీగా ఆయన పేరు వస్తుంది, ఆయనకి ఎమ్మెల్సీగా ఖరారు చేస్తారని ఎవరు ఊహించలేదు. వాస్తవానికి ఈ పేరుని గతంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే అమిత్ షాని కలిసిన సందర్భంలోనే ఆ పేరుని అమిత్ షా నుంచే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పట్లోనే ఆ సమాచారాన్ని బయట పెడితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నిన్న ఆ పేరు బయటకు వచ్చిందన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ఆ సోము వీర్రాజు అనూహ్యమైన ప్రకటనతో మరి కాసేపట్లోనే ఆయన కూడా నామినేషన్ అయిపోతున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీల్లో 2 కాపు సామాజిక వర్గానికి 2 బీసీలకి, ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించి ఈ
పదవులు దక్కినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 3 గంటల లోపల, ఇప్పటివరకు నామినేషన్కి స్పెసిఫిక్గా టైం ఏమి మెన్షన్ చేయలేదు, కానీ 3 గంటల లోపు వాళ్ళు నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. Cancer Healer Center, a new beginning.